ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని క్యాంపు కార్యాలయంలో కలుసుకొని ఉద్యోగుల ప్రధాన సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఆగస్టు 28న సీఎం గారు అనుమతి ఇచ్చినా జీవో ఇంకా రాకపోవడంతో 6,000 మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని, తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ వరకు బకాయిగా ఉన్న 360 కోట్లు తక్షణం చెల్లించాలని కోరారు. శ్రీశక్తి పథకం మరింత విజయవంతం కావాలంటే 3,000 కొత్త బస్సులు కొనుగోలు చేసి 10,000 మంది సిబ్బంది నియామకాలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఈఎంఎస్ స్కీమ్ అమలు, విధుల్లో ఉన్న ఉద్యోగుల పలు వినతుల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత సమస్యలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈయూ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదర్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య నేతృత్వంలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.